మ్యాచ్ నెంబర్ 55 పీబీకేఎస్ వర్సెస్ డీసీ. ఈ మ్యాచ్ పీబీకేఎస్కి చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. పీబీకేఎస్ హోమ్ గ్రౌండ్ ధర్మశాలలోనే ఆడబోతున్నారు. పీబీకేఎస్ ఈ మ్యాచ్ గెలిస్తే టాప్ 1లోకి వస్తారు. బట్ వాళ్ళు లాస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోతున్నారు. ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కాబోతుంది వాళ్ళకి. అండ్ వాళ్ళ ఓపెనర్స్ ఫామ్లో లేరు. ఈ మ్యాచ్ ఫామ్లోకి వచ్చి తీరాలి. వాళ్ళ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది. బట్ వాళ్ళ బ్యాటర్స్ అంతా కలిసి గట్టిగా ఆడితేనే ఈ మ్యాచ్ గెలవగలుగుతారు. బట్ వాళ్ళ ప్యూర్ ఫీల్డింగ్ చాలా వర్స్ట్గా చేస్తున్నారు. వాళ్ళ ఫీల్డింగ్ దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 ఇలానే ఉండొచ్చు, అన్చేంజ్డ్గానే రావచ్చు అని అనుకుంటున్నాను. అండ్ వాళ్ళ కెప్టెన్, వాళ్ళ సర్పంచ్, వాళ్ళ కీ ప్లేయర్ కాబోతున్నాడు ఈరోజు. అండ్ డీసీ టీం చూస్తే వాళ్ళు ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. బట్ అవుట్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అది కష్టమే. వాళ్ళ ప్రైడ్ కోసం వాళ్ళు ఆడుకోవాల్సి వస్తుంది. బట్ వాళ్ళ అదర్ టీం పార్టీస్ని బ్రేక్ చేయొచ్చు. బట్ వాళ్ళు ఎక్కడ అందరూ ప్లేయర్స్ కేఎల్ రాహుల్ మీద డిపెండెన్సీ తీయగల. అండ్ అక్షర్ పటేల్ కూడా అప్ టు ద మార్క్ లేడు కెప్టెన్సీలో. కానీ వాళ్ళు కలిసి గట్టిగా ఆడితే గెలవచ్చు. వాళ్ళది మంచి టీమే. బట్ ఎక్కడో మిస్టేక్స్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఇలానే ఉండొచ్చు. అభిషేక్ పౌర్లు ఒకటి రావచ్చు. అండ్ వాళ్ళ కీ ప్లేయర్ కేఎల్ రాహుల్ కాబోతున్నాడు. బట్ నా ప్రిడిక్షన్ పంజాబే విన్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ మీ ప్రిడిక్షన్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.